తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ 44 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వర్గం మన వర్గం, మన మత్స్యకార వర్గమని ఈరోజు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ రోజు ఎన్టీఆర్కి కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ, మన యువనేత నారా లోకేష్ బాబుకి కానీ మత్స్యకారులు కుటుంబ సభ్యులుగా మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం. కానీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం చేసుకున్నాం. 2014 నుంచి 19 వరకు నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎన్నోసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అందులో మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం లాగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు మాయ మాటలు చెప్తే, మన కులాల మధ్య చిచ్చు పెడితే, ఆచరణ కానిటువంటి హామీలు ఇస్తే ఒక్క యామరపాటుతో 2019లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ ఓటమి చంద్రబాబు నాయుడిది కాదు, ఈ రాష్ట్రానిది 5 కోట్ల మంది ప్రజలదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.